కాకినాడ పోర్టు కేసు ఇప్పుడు జగన్ దిశగా అడుగులు పడుతోంది. ఏదైతే కాకినాడ పోర్టు చైర్మన్ రావు ఈడీకి కంప్లైంట్ చేయడం, ఈడీ ఆల్రెడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం, ఆ తర్వాతన స్వయంగా చైర్మన్ని కూర్చోబెట్టి ప్రశ్నించింది. దాదాపుగా 8 గంటల పాటు ప్రశ్నించింది. విక్రాంత్ రెడ్డి తనను బెదిరించాడని, తన కుటుంబాన్ని జైలు పాలు చేస్తానన్నాడని, 3,000 కోట్ల రూపాయల షేర్లని 600 కోట్ల రూపాయలకే తీసేసుకున్నారు, 500 కోట్లకి 600 కోట్లకే తీసేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా జగన్ ఇదంతా చేయమన్నాడని నాతో చెప్పారు అన్నటువంటి పాయింట్. ఇక్కడే జగన్ నేరుగా రావుతో మాట్లాడారా అంటే లేదు, కానీ జగన్ చెప్పాడని విక్రాంత్ రెడ్డి చెప్పారు అన్నటువంటి. ఇప్పుడు దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భవిష్యత్తులో జగన్ని ప్రశ్నిస్తుందా, విక్రాంత్ రెడ్డిని విచారించడం ఒక ఎత్తు, తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళడం మరొక ఎత్తు జరుగుతుందా భవిష్యత్తులో చూడాల్సి ఉంది.